హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ నేహా. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే హలో దిస్ ఇస్ నిహారిక. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. రామేశ్వరం వ్లాగ్ చూసారు కదా, అందరికీ నచ్చిందా లేదని కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఆ డే రామేశ్వరంలో అలా స్పెండ్ చేశాము. నెక్స్ట్ డే వచ్చేసి మాకు మదురైకి మేము వెళ్ళిపోతాం తిరిగి. బట్ మాకు మార్నింగ్ అంతా టైం ఉంది. మధ్యాహ్నం మేము ట్రైన్ బుక్ చేసుకున్నాం చెప్పాం కదా, ఎందుకంటే వాడు 11,000 అంటే ఇంక్లూడ్ చేయలేదు. వాడు దానికి సపరేట్గా ఇవ్వాలని చెప్పాడు. అందుకే మేము ఆల్రెడీ ట్రైన్ బుక్ చేసుకున్నాం కాబట్టి చక్కగా ఏసీలో ఆ ఎండకి హ్యాపీగా మధురై వెళ్ళిపోయామన్నమాట మేము. అండ్ ట్రైన్ నుంచే మేము వ్యూ చూసాం. పంబన్ బ్రిడ్జ్ చాలా బాగుంది చెప్పాలంటే. చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ నాకు రామేశ్వరం నెక్స్ట్ డే మాకు కొంత 5 అవర్స్ టైం ఉంది కదా, సరౌండింగ్స్‌లో ఏం టెంపుల్స్ ఉన్నాయో ఒక గూగుల్ చేస్తే ఒక 4 టెంపుల్స్ చూపించింది. అక్కడే మేము ఆటో మాట్లాడుకున్నాం. అక్కడ కూడా సింగిల్‌గా వెళ్ళడానికి ఆటో వాళ్ళు అస్సలు మనకి సహకరించట్లేదు. ఇలాగ ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ తిప్పేస్తాను, ఇంత డబ్బులు ఇవ్వండి అని చెప్పారు. మేము లైక్ ర్యాపిడోలో అలా చూస్తే అవి డిస్టెన్స్ లైక్ 1 కిలోమీటర్, 2 కిలోమీటర్‌లే ఉంది. మహా అయితే రూ. 100, రూ. 200 ఇచ్చేయొచ్చు. కానీ వాళ్ళు 500, 600, 800 దాకా చార్జ్ చేస్తున్నారు. మేము బేరమాడి ఒక మంచి మనిషితో ఒక రూ. 400కి ఇచ్చామన్నమాట. ఒక 6 టెంపుల్స్ ఎన్నో తిప్పాడు. అవి గూడా పక్కనే. ఎంత దూరం గూడా కాదు, పక్కనే. మరింక బిజినెస్ తప్పదు కదా! వాళ్ళ చార్జెస్ వాళ్ళకుంటాయి. సో, వెళ్ళాము. కానీ ఆ టెంపుల్స్ దగ్గర కూడా ఏమీ లేదు. జస్ట్ టెంపుల్ వ్యూ, అటైర్ ఇంకా పాతకాలపు కాబట్టి ఎలాగున్నాయో చూసామన్నమాట. చూసి ఇంకా మెల్లగా అవి కామ్‌గా చూసి ఎంజాయ్ చేసి వచ్చేసినాము. ఎందుకంటే ఇంక అంతకంటే లేదు. టైం కూడా లైక్ మధ్యాహ్నం మాకు 3:30కో, 4:00కి మా ట్రైన్ మాట. అప్పటి వరకు ఈ రూమ్‌లో ఉండి ఏం చేస్తామని చెప్పేసి అలాగా మేము రామేశ్వరంలో టెంపుల్స్ చూడడానికి వెళ్ళాము. ఇంతకి నా వ్లాగ్స్ అన్నీ మీకు నచ్చాయో లేదో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. డీటెయిల్స్ అయితే బానే ఇచ్చాను అనుకున్నాను. మేము వైజాగ్ నుంచి అయితే టికెట్స్ బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్స్. అక్కడి నుంచి మదురైకి అదంతా మేము అక్కడికక్కడే ర్యాపిడో ఉంటే ర్యాపిడో చూసుకున్నాము. అక్కడ పర్సన్ లైక్ ఏదైనా లైక్ డ్రైవర్స్ ఉంటే మాట్లాడుకున్నామాట. మోస్ట్‌లీ మేము ర్యాపిడో చూసుకుందాం అనుకున్నాక ఒక డ్రైవర్ వచ్చి మాట్లాడాడు కాబట్టి అక్కడ బోల్తా కొట్టేసింది. బట్ ఎవరైనా ట్రావెల్ చేసినోళ్ళు ఉంటే మాత్రం ఏదైనా ఇంటర్నేషనల్ అవే ఎళ్తే మాత్రం గైడ్ తీసుకొని ఎళ్తే బెస్ట్. మిగతా ఇలాంటివి చిన్న వాటిలకి మన మట్టుకు మన నాలెడ్జ్ చూసుకొని, గూగుల్ చూసుకొని వెళ్తేనే బెస్ట్ మాట. సో, అది. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రావెల్ విత్ మై హనీ పాప అండ్ మై పేరెంట్స్. ఇట్ వాస్ ఎ వార్ అని చెప్పొచ్చు లిటరల్లీ. మా డ్యాడీతో చిన్నప్పటి నుంచి మేము చాలా ట్రావెల్ చేసాము. టెంపుల్స్‌కే ట్రావెల్ చేసాం దట్ టూ. బట్ ఆ చిన్నప్పుడు కాబట్టి అప్పుడు ఫ్రస్ట్రేషన్ ఉన్నా ఏం చేసినా అరిచేవాళ్ళం కాదు, చిన్న పిల్లలం కాబట్టి. ఇప్పుడైతే పెద్దోళ్ళం అయ్యాం కాబట్టి చాలా లైక్ మాకింకా ఫ్రస్ట్రేట్ తెప్పించాడు మా నాన్న. బట్ ఇంకంతే, ఆ వయసుకి తప్పదు. ఆయన అలాగే అరుస్తూ ఉంటారు. మనం అలాగే పడుతూ ఉండాలి. పిల్లలం గాబట్టి. ఇంకా అని పాపతో అంటారా? మీకు తెలీదు గైస్ లిటరల్లీ నేనెందుకు మా పాపనితో ట్రావెల్ చెయ్యను, ఎందుకు తీసుకెళ్ళనంటే షీ ఈస్ నాట్ అట్ ఆల్ కంఫర్టబుల్ సమ్ ప్లేసెస్‌లో మాట. మేము ఇంతకుముందు అలాగే చిక్కమంగళూరు పట్టుకెళ్ళాం. అక్కడ తనకి బ్రీతింగ్ సరిపోక అస్సల చెప్పాలంటే కళ్ళు గూడా పైకి తేలేసి అలా ఉండిపోయింది. ఇప్పుడు నార్మల్‌గా తనింక పెద్దయింది తిప్పుదాము అనుకుంటే, నార్మల్‌గా ఒక్కొక్కళ్ళు పిల్లల్ని ఒక్కొక్కలాగా పెంచుతారు. నేనొక విధంగా పెంచాను. అది మిస్టేక్ అని అనను. బట్ మేము పెరిగే వాతావరణంలో మాకున్న సరౌండింగ్స్‌లో నేను నేను నా కూతురిని అలా పెంచుకున్నాననమాట. సో, తను ఔట్ సైడ్ ఫుడ్ అంత బేగా తినదు. తింటే చెత్త తింటది. ఆ చెత్త నేను ఎక్కువ ఇవ్వను. ఫుడ్‌లో అంటారా చారన్నం, బిర్యానీ, ఇంకా పెరుగన్నం ఎక్కువ తింటాది. నాకు పదే అది పెట్టేకి నచ్చదు. అండ్ సమ్ ప్లేసెస్‌కెళ్తే నాకు పెరుగన్నం ఇలా ఇవ్వండి, అలాగివ్వండి. మా లైక్ హోటల్స్‌లో ఎలాగా దద్దోజనంలాగా ఇచ్చేస్తారు. కానీ నా కూతురికి ఎలాగా వైట్ ప్లెయిన్ రైస్‌గా కనిపించాలి. చిన్నది బ్లాక్ డాట్‌లా కనిపించినా కూడా తను తినదు. అట్లా తిండికి చాలా ఇబ్బంది పెట్టేసింది. అండ్ మోషన్స్ కానీ, పాటీకి కానీ ఎక్కడ పడితే అక్కడ ఎళ్ళదు. లైక్ ఆర్ మామ్ ఎక్కడ పడితే అక్కడ వాష్‌రూమ్స్ కూడా యూజ్ చేయదు. సో, అదొకటి ప్రాబ్లమ్ తనతోని. అంత బేగా తినదు. ఒకవేళ తింటే చెత్త ఎక్కువ తినేస్తదేమో అని బయట మేము దాన్ని బయటికి ఎక్కువ ట్రావెల్ చేయనివ్వం. అండ్ మోర్ ఓవర్ ఎక్కడైనా నడిసే ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఎక్కువ నడవదు. కొంచెం ద్వారే నడుస్తది. అది మీద దగ్గర ఆగిపోయి ఆళ్ళ డ్యాడీని ఎత్తుకోమంటది. ఆళ్ళ డ్యాడీ చాలా ఇబ్బంది అయిపోతారు. అందుకే మోస్ట్‌లీ నేనే ఎందుకు ఒకదాన్ని ట్రావెల్ చేస్తాను ఆర్ ఎల్స్ నా హస్బెండ్ నేను మాత్రం ట్రావెల్ చేస్తామంటే, మేమిద్దరం కంఫర్టబుల్ కాబట్టి మాకు ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాము. ఇప్పుడు ట్రిప్‌లో కూడా మా నాన్నగారు ఎక్కడికెళ్ళినా సౌత్ ఇండియన్ మీల్స్ పట్టుకెళ్ళు, సౌత్ ఇండియన్ మీల్స్ పట్టుకెళ్ళు అని 10 సార్లు అన్నారు. ప్రతి ఊర్లో సౌత్ ఇండియన్ మీల్సే దొరకదు కదా! కొన్ని దగ్గర అడ్జస్ట్ అయిపోవాలి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి గైస్. బిహైండ్ ద సీన్స్, బిహైండ్ ద కెమెరా చాలా జరిగినియి. నేను అయితే మౌనంగా ఏడిచిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అంత దారుణంగా జరిగినియి. బట్ అదంతా పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ ట్రిప్. అండ్ దట్ టూ అదేం పెద్ద ఏడిచేసే
పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా గాదు. బట్ చిన్న చిన్నవి బట్ ఇట్ హర్ట్స్ మీ వెరీ హార్డ్. నేను ప్రతి చిన్న విషయానికి సిల్లీ థింగ్స్‌కి ఏడుస్తూ ఉంటాను. అలానే చిన్న చిన్న విషయాలకి ఏడవడం, ఇరిటేట్ అవ్వడం చాలా అయిపోయింది. సో, దీన్ని బట్టి నాకేమర్థమైందంటే నెక్స్ట్ టైమ్ ఇంకెప్పుడు మళ్ళీ ట్రావెల్ చేయకూడదని డిసైడ్ అయిపోయాను. మళ్ళీ నేను సింగిల్‌గానే ట్రావెల్ చేస్తాను. ఆర్ ఎల్స్ నేను మా హస్బెండ్ మాత్రమే ట్రావెల్ చేస్తాము. నెక్స్ట్ ట్రావెల్ వ్లాగ్స్ కూడా మళ్ళీ అలాగే వస్తాయి. మళ్ళీ ఇంకొకసారి "మీ పాపని తీసుకెళ్ళవా? నువ్వు ఒక్కదానివే ఊరు మీద తిరుగుతున్నావా?" అలాంటి కామెంట్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎమ్స్ మాత్రం పెడితే మాత్రం ఊరుకోను. నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చూస్తున్నా గూడా నా శత్రువులుంటారు కదా! నాకు తెలియక నా ఛానెల్ చూస్తూ ఉంటారు గదా! మీకు కూడా అదే చెప్తున్నాను. కెలికితే ఇంకా ఎక్కువ కెలికేస్తాను మిమ్మల్ని. సో, దిస్ ఇస్ మై డేంజరస్ ట్రిప్. బట్ ఇట్స్ మెమరబుల్. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేవి అండ్ కొన్ని నేర్చుకున్నవి గూడా. దీన్ని బట్టి మేము ఎలా తిరగాలి, ఎలాగా ట్రావెల్ చేయాలి, ఎప్పుడు ట్రావెల్ చేయాలి, ఎలాంటిది క్లైమేట్‌లో ట్రావెల్ చేయాలి, ఇంకా ఎక్కువే నేర్చుకున్నాం చెప్పాలంటే. మేము మదురై క్లైమేట్ ఒకలా అనుకున్నాము. ఇప్పుడు ఒకలా అయిపోయింది. ఎళ్ళాక ఎండ చాలా తీరిపోయింది. వి కాంట్ అస్సల నుంచోడానికి కూడా మాకు అవ్వలేదు. నేనైతే 2 డేస్ హెడ్‌ఏక్ టాబ్లెట్ ఏసానన్నమాట. అంత 36 డిగ్రీస్ ఎండంటే నాకు మామూలు విషయం కాదు. దట్ నాకు మైగ్రేన్ ఉంది కాబట్టి నేనసలు భరించలేకపోయాను. చాలా అంటే చాలా వార్‌లాగా అయిపోయింది ఈ ట్రిప్. బట్ బావుంది. ఇగోండి ఇక్కడ మేము రిటర్న్ ఎళ్తున్నాము. మదురైకెళ్తున్నాం. ట్రైన్ బుక్ చేసుకున్నా అని చెప్పాను కదా! పంబన్ బ్రిడ్జ్ అయితే చాలా బాగా కనిపించింది. ఇంకా లైవ్‌లో చూస్తే ఇంకెంత బావుంటదో అనిపించిందన్నమాట. అండ్ మోర్ ఓవర్ అక్కడికెళ్ళి ఆ ప్లేస్‌లో నించొని ఫోటోస్ తీసుకోవచ్చు. బట్ చెప్పాను కదా! ఆ డ్రైవర్ అక్కడికి తీసుకెళ్ళి అవన్నీ చేసేలకి ఎక్స్‌ట్రా చార్జెస్ అవుతాయన్నారు. మాకు కూడా జస్ట్ ఫోటోస్ వరకే ఎందుకు ఇంక టైమ్ వేస్ట్ చేయడము, ఇంక ఇలాగే ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి మేము బుక్ చేసుకొని ఎళ్ళిపోయాం. ఓవరాల్‌గా మాకు ట్రిప్‌కి ఎంతయిందంటే టికెట్స్‌కే మాకు కపుల్‌కి 30,000 అయింది. రాను పోను లైక్ వైజాగ్ టు బెంగుళూరు, బెంగుళూరు టు మదురై అలాగా. అండ్ మొత్తం 5 ఫ్లైట్ టికెట్స్ కాబట్టి విత్ ఇన్‌క్లూడెడ్ అనిపాప గూడా కాబట్టి అంత అయింది. ఇంకా రూమ్స్ కంటారా కొన్ని దగ్గర కెనరా బ్యాంక్ రూమ్స్‌లో మేము దిగాం కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లైక్ రూ. 50, రూ. 20 పే చేస్తున్నాము అంతే. ఓన్లీ 2 టైమ్స్ మేము రూమ్ పే చేసాము. మదురైకొచ్చినప్పుడు మళ్ళీ అక్కడ సెపరేట్‌గా ఇంకొకసారి బై మిస్టేక్ తీసుకున్నాం కదా! ఒక రోజుకే తీసుకున్నాం కదా! అక్కడ పే చేస్తున్నాము. మరి ఇంకెక్కడ పే చేయలేదు. సో, లంచ్‌కి ఓవరాల్‌గా ఒక ట్రిప్‌కి 2000, 25 అలా అయ్యింది అంతే. ఎక్కువ ఎప్పుడు ఇలాంటి చిన్న ట్రిప్స్ చాలా తక్కువ బడ్జెట్‌లోనే అయిపోద్ది. బట్ ఇప్పుడు ఫ్యామిలీ కాబట్టి కొంచెం అలాగా యావరేజ్‌గా అయిందన్నమాట. ఇది నా లాస్ట్ డే వ్లాగ్. ఎలా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.